మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కలబంద మొక్క ఇంట్లో ఉంటే జరిగేది ఇది. చాలామందికి ఇది తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, చాలామంది తమ ఇళ్ల దగ్గర పెరట్లో లేదా బాల్కనీలో కలబంద మొక్కను ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అయితే ఈ కలబంద మొక్కను పెంచుకునే విషయంలో చాలామందికి రకరకాల సందేహాలు ఉంటాయి. అసలు కలబందను ఇంటి దగ్గర పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా? ఒకవేళ పెంచితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఒకవేళ పెంచకూడదు అని ఎవరైనా అంటే దానికి కారణం ఏమిటి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మీ మనసులో మెదులుతూ ఉండవచ్చు. ఈ అన్ని సందేహాలకు శాస్త్రోక్తమైన సమాధానం, అలాగే కలబంద మొక్క వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ విషయాలు విన్న తర్వాత మీకు ఉన్న డౌట్స్ అన్నీ తీరిపోతాయి. కనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలన్నిటికీ ఆ నారాయణుడే అధిపతి కనుక ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. ఇక విషయంలోనికి వెళ్తే, భారతీయ సనాతన ధర్మంలో ప్రతి వస్తువుకు, ప్రతి మొక్కకు ఒక విశిష్టత ఉంటుంది. అందులోనూ కలబందకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. కలబందను సంస్కృతంలో కుమారి అని అంటారు. అంటే ఈ మొక్క ఎప్పుడూ యవ్వనంగా, తాజాగా ఉంటుందని అర్థం. ఆరోగ్యపరంగా దీని ఉపయోగాలు మనందరికీ తెలిసినవే. చర్మ సౌందర్యానికి, జుట్టు ఎదుగుదలకు, పొట్ట సమస్యలకు కలబందను ఒక అద్భుతమైన ఔషధంగా వాడుతూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక పరంగా చూస్తే దీనికి ఉన్న శక్తి వేరు. చాలామందిలో ఒక భయం ఉంటుంది. అదేమిటంటే, వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ముళ్ళు ఉన్న మొక్కలను పెంచకూడదు. కాక్టస్ వంటి మొక్కలను ఇంట్లో పెంచితే నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తూ ఉంటారు. మరి కలబంద మొక్కకు కూడా అంచుల వెంట చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా. ఈ ముళ్ళను చూసి చాలామంది ఇది కూడా ముళ్ళ మొక్కే కదా, దీనిని ఇంట్లో పెంచితే దోషం వస్తుందేమో అని భయపడి తీసి పారేస్తూ ఉంటారు. లేదా ఇంట్లో అస్సలు కలబంద మొక్కను పెంచరు. కానీ ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. కలబంద మొక్కకు ముళ్ళు ఉన్నప్పటికీ దీనిని ఒక పవిత్రమైన మొక్కగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ముళ్ళు ఉన్న ప్రతి మొక్క హానికరం కాదు. కలబంద మొక్క విషయంలో ఆ ముళ్ళు మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. శాస్త్రాల ప్రకారం కలబంద మొక్కలో సాక్షాత్తు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇది అక్షర సత్యం. కలబంద మొక్కలోని ఒక్కో భాగంలో ఒక్కో దేవతా శక్తి దాగి ఉంటుంది. అందుకే ఈ మొక్కకు ముళ్ళు ఉన్నప్పటికీ ఆ ముళ్ళల్లో కూడా దైవత్వం ఉంటుందని పెద్దలు చెప్పారు. దేవతలందరూ ఈ మొక్కలో నివాసం ఉండటం వలనే ఇది ఎటువంటి కఠిన పరిస్థితుల్లోనైనా జీవించగలుగుతుంది. దీనికి నీరు తక్కువైనా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఎప్పుడూ పచ్చగా జీవకళతో ఉంటుంది. ఈ మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచటం వల్ల ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయి. కాబట్టి కలబందను పెంచాలా వద్దా అనే సందేహం ఇక మీకు అక్కర్లేదు. నిరభ్యంతరంగా మీరు కలబందను మీ ఇళ్ల వద్ద పెంచుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి కీడు జరగదు సరికదా. అనంతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఇల్లు ఒక దేవాలయంతో సమానంగా మారుతుంది అని కూడా కొంతమంది నమ్ముతూ ఉంటారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కలబంద మొక్క మన ఇంటికి ఒక అద్భుతమైన దిష్టి నివారణగా పనిచేస్తుంది. సమాజంలో మనకు తెలియకుండానే మనపై చాలామందికి దిష్టి ఉంటుంది. మనం బాగుంటే ఓర్వలేని వారు, మన ఎదుగుదలను చూసి కుళ్ళుకునేవారు చాలామంది ఉంటారు. దీనినే మనం నరదృష్టి అంటాం. ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అన్నది కేవలం సామెత కాదు, అది ఒక హెచ్చరిక. ఎదుటివారి చూపులో ఉండే అసూయ, ద్వేషం మన ఇంటిపై పడినప్పుడు మన ఇంట్లో అశాంతి, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు కలగటం సహజం. అయితే మీ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచినట్లయితే ఆ అసూయతో కూడిన చూపులను ఇది తన వైపు తిప్పుకుంటుంది. ఆ నెగటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ మొక్క అడ్డుకుంటుంది. అందుకే పూర్వం నుండే మన పెద్దలు ఇంటి ముందు కలబందను పెంచేవారు. గుమ్మానికి కలబందను కట్టేవారు. గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఇంటికి రక్షణ ఇచ్చే అద్భుత శక్తి ఈ మొక్కకు ఉంది.
అలాగే దుష్టశక్తులు, చెడుగాలి, నకారాత్మక శక్తి వంటి వాటి గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఇంట్లో ఏదో తెలియని భయము, ఒత్తిడి కనిపిస్తూ ఉంటుంది. అది మన ఇంట్లోకి ప్రవేశించిన దుష్టశక్తుల ప్రభావం కావచ్చు. కలబంద మొక్క ఒక ఫిల్టర్గా పనిచేస్తుంది. ఇది గాలిని శుద్ధి చేయటమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఆ గాలిలోని మాలిన్యాలను, చెడు శక్తులను నిర్వీర్యం చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏ రూపంలో వచ్చినా కలబంద మొక్క దానిని తమ ముళ్ళతో ఛేదించి పారవేస్తుంది. అందుకే దీనిని ఇంటి ముందు పెంచడం వల్ల ఒక సెక్యూరిటీ గార్డులా మీ ఇంటిని కాపాడుతుంది. నెగిటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీగా మార్చగలిగే సామర్థ్యం ఈ మొక్కకు ఉంది. భూత, ప్రేత, పిశాచ శక్తులను కూడా ఈ మొక్క అడ్డుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ ఇంటి వద్ద ఒక కలబంద మొక్కను పెంచుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇక సంపద విషయానికి వస్తే సాక్షాత్తు లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి ఎప్పుడూ పచ్చదనము, పరిశుభ్రత ఉన్న చోట నివాసం ఉండడానికి ఇష్టపడుతుంది. కలబంద మొక్క పచ్చగా ఆకర్షణీయంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రాక సులభమవుతుంది. కలబంద మొక్క ఉన్న ఇళ్లల్లో ఆర్థిక ఇబ్బందులు, ధన సమస్యలు అంతగా ఉండవు. ఒకవేళ ఉన్నా అవి త్వరలోనే తొలగిపోతాయి. సంపాదించిన డబ్బు అనవసరంగా ఖర్చు కాకుండా అది వృద్ధి చెందాలంటే కలబంద మొక్కను తప్పక ఇంటి ముందు పెంచాలి. దేవుడి పూజలో కలబందను వాడకపోయినా దాని ఉనికి ఇంట్లో ఉండటమే ఒక పెద్ద పరిహారం. ధనం వృధా కాకుండా అడ్డుకోవటంలో, పొదుపు పెరగటంలో ఈ మొక్క నుంచి వచ్చే వైబ్రేషన్స్ మనకు సహకరిస్తాయి. ఎక్కడైతే దేవతా శక్తులు కొలువై ఉంటాయో అక్కడ దారిద్ర్యం ఉండదు కదా. అందుకే కలబందను పెంచడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యం తాండవిస్తుంది. మరో విశేషమైన ప్రయోజనం ఏమిటంటే ఇది కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సఖ్యతను పెంచుతుంది. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి వల్ల, రకరకాల కారణాల వల్ల చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం మనం చూస్తూనే ఉన్నాం. మనశ్శాంతి లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కలబంద మొక్కలో ఉండే ఒక రకమైన శాంతగుణం, అది విడుదల చేసే శక్తి ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తుంది. కోపము, చిరాకు వంటి నెగిటివ్ భావాలను తగ్గించి ప్రేమ మరియు అనురాగాలను పెంచేలా చేస్తుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలను తొలగించి వారు అన్యోన్యంగా ఉండేలాగా ప్రేరేపిస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే కదా ఏ పనైనా విజయవంతమవుతుంది. ఆ ప్రశాంతతను ఇవ్వటంలో కలబంద మొక్క పాత్ర ఎంతో ఉంది. ఆరోగ్యపరంగా చూసినా కూడా కలబంద చేసే మేలు అంతా ఇంత కాదు. కలబంద అనేది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక అద్భుతమైన లివింగ్ మెడిసిన్ లేదా సజీవ ఔషధశాల అని చెప్పాలి. ఆయుర్వేదంలో దీనిని కుమారి అని పిలుస్తారు అని చెప్పుకున్నాం కదా. అంటే ఇది మనిషిని ఎప్పుడూ యవ్వనంగా ఉంచే శక్తిని కలిగి ఉంటుందని అర్థం. కలబందలో దాదాపు 75 రకాల పోషకాలు, 20 రకాల ఖనిజాలు, 12 రకాల విటమిన్లు మరియు 18 రకాల అమైనో ఆమ్లాలు నిక్షిప్తమై ఉన్నాయి. అయితే దీనిని ఉపయోగించే ముందు ఒక చిన్న జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. కలబంద ఆకును కోసినప్పుడు దాని నుండి పసుపు రంగులో ఒక ద్రవం వస్తుంది. దీనిని అలోయిన్ అంటారు. ఇది కడుపులోనికి వెళ్తే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆకును కోసిన తర్వాత ఒక 15 నిమిషాలు నిలువుగా ఉంచి ఆ పసుపు రంగు ద్రవం అంతా పోయాక తెల్లటి జెల్ వచ్చే వరకు శుభ్రంగా కడగాలి. ఈ శుభ్రం చేసిన జెల్ మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కలబంద ఒక వరం లాంటిది. ఈ రోజుల్లో మనం తినే కల్తీ ఆహారము, వేలాపాలా లేని తిండి వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక చెంచా కలబంద జెల్ను గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవటం వల్ల ప్రేగుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. ఇది సహజమైన లాక్సేటివ్గా పనిచేసి మలబద్ధకాన్ని వదిలిచ్చేస్తుంది. అంతేకాకుండా పొట్టలో అల్సర్ ఉన్నవారు కలబంద రసం త్రాగటం వల్ల ఆ గాయాలు త్వరగా మానిపోతాయి. శరీరంలో అధిక వేడి వల్ల ఇబ్బంది పడేవారు కలబంద గుజ్జును పటిక బెల్లంతో కలిపి తీసుకోవటం వల్ల శరీరం చల్లబడుతుంది. ఉట్టి కలబంద గుజ్జును తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహాతో దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చర్మ సౌందర్యం విషయంలో కలబంద చేసే అద్భుతాలు మనందరికీ తెలిసినవే. కానీ దానిని ఎలా వాడాలో తెలియక చాలామంది మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీముల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. మీరు వేల రూపాయల ఖర్చు వేసి
కొనే బ్యూటీ ప్రోడక్ట్లో ఉండే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కలబంద జెల్లే. ఎండ వల్ల చర్మం నల్లబడటం, మొటిమలు, మచ్చలు ఉన్నప్పుడు తాజా కలబంద జెల్ను ముఖానికి రాసుకుని ఒక 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్గా పనిచేసి ముడతలు రాకుండా కాపాడుతుంది. గాయాలు, కాలిన మచ్చలు లేదా దెబ్బలు తగిలినప్పుడు కలబంద జెల్ రాస్తే అది యాంటీసెప్టిక్గా పనిచేసి నొప్పిని తగ్గించడమే కాకుండా ఇన్ఫెక్షన్ సోకకుండా చూస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండడానికి ఇది ఒక అద్భుతమైన కవచంలా పనిచేస్తుంది. జుట్టు సమస్యలకు కూడా కలబంద ఒక రామబాణం. చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు కలబంద జెల్ను తలకు పట్టించి మసాజ్ చేయటం వల్ల తలలోని దురద తగ్గి చుండ్రు మాయమవుతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలో కలబంద గుజ్జును వేసి వేడి చేసి ఆ నూనెను వాడటం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. ఇది సహజమైన కండిషనర్గా పనిచేసి జుట్టును మృదువుగా ఉంచుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడే స్త్రీలకు కలబంద జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దీని పాత్ర కీలకం. కలబంద జ్యూస్ వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరాన్ని కాపాడుతుంది. కలబంద జ్యూస్ ఎలా చేయాలంటే ఏమీ లేదు. కలబంద గుజ్జును నీటిలో కలిపి ఆ నీటిలోనే నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇంతటి ప్రయోజనాలు ఉన్న కలబందను గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు చిన్నపిల్లలు వైద్యుల సలహా లేకుండా లోపలికి తీసుకోకపోవటం మంచిది కాదు. అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా వైద్యుల సలహాతోనే కలబందను తీసుకోవాలి. కలబందను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మీరు కేవలం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మీ ముఖంలో ఒక తెలియని నిగారింపును, ఉత్సాహాన్ని గమనిస్తారు. ఇది మన పెరట్లోనూ దొరికే అతి తక్కువ ఖర్చుతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ లాంటిది. కాబట్టి ఈ రసాయన క్రిములు, మందుల కంటే ఈ సహజ సిద్ధమైన కలబందను వాడటం ఎంతో ఉత్తమం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కలబందను కేవలం బయట కొనుక్కోవటం కన్నా మన ఇంటి దగ్గరే పవిత్రంగా పెంచుకోవటం వల్ల మనకు తాజా ఔషధం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. చాలామంది కలబందను కేవలం ఒక మొక్కగా చూస్తారు, కానీ దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు కూడా ఎంతో అద్భుతమైనవి. గాలిలోని విషవాయువులను పీల్చుకొని రాత్రి వేళల్లో కూడా ఆక్సిజన్ను విడుదల చేసే అరుదైన మొక్కలలో కలబంద ఒకటి. కాబట్టి దీనిని బాల్కనీలలో లేదా కిటికీల దగ్గర ఉంచుకోవటం వల్ల మీకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది. దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. అలాగే కలబంద మొక్క పెరిగే తీరును బట్టి మీ ఇంటి ఎనర్జీని కూడా మీరు అంచనా వేయవచ్చు. ఒకవేళ మీరు మొక్కను బాగా సంరక్షిస్తూ ఉన్నా అది ఎండిపోతూ ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా దోషాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ ఎండిన మొక్కను తీసేసి శాంతి ప్రక్రియలు చేసుకుని మళ్ళీ కొత్త మొక్కను నాటుకోవాలి. కొన్ని ప్రాంతాలలో కలబందను శనిదోష నివారణకు కూడా వాడుతూ ఉంటారు. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి, ఏలినాటి శని ప్రభావం తగ్గించడానికి ఈ మొక్కను పెంచడం మంచిదని కొందరు పండితులు చెప్తూ ఉంటారు. అలాగే రాహుకేతువుల దోషాలు ఉన్నవారు కూడా కలబందను పెంచడం వల్ల ఆ దోష తీవ్రత తగ్గుతుంది. మొత్తానికి చూస్తే కలబంద అనేది ఒక మొక్క మాత్రమే కాదు, అది ఒక రక్షణ కవచం, ఒక వైద్యుడు మరియు ఒక ఐశ్వర్య ప్రదాత. ఎన్ని అద్భుతమైన గుణాలు ఉన్న కలబందను మనం వదులుకోకూడదు. దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. వారానికి ఒక్కసారి నీరు పోసినా ఇది ఎంతో ఆరోగ్యంగా పెరుగుతుంది. కాబట్టి స్థలం లేదని సాకులు చెప్పకుండా కనీసం ఒక చిన్న కుండీలోనైనా ఈ కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచండి. చివరిగా చెప్పేది ఏమిటంటే ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ఉద్దేశం ఉంటుంది. మనకు మేలు చేయడానికే ప్రకృతి సిద్ధంగా ఉంది. మనం దానిని సరిగ్గా అర్థం చేసుకుంటే చాలు. కలబంద మొక్క విషయంలో ఉన్న అపోహలను వీడి దాన్ని, దైవత్వాన్ని నమ్మి మీ ఇంటి దగ్గర పెంచుకోండి. దానివల్ల కలిగే పాజిటివ్ మార్పులను మీరే గమనిస్తారు. ఇరుగు పొరుగు వారు అసూయ చూపుల నుండి మీ ఇంటిని రక్షించుకోవడానికి, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి, మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియడానికి కలబంద మొక్క మీకు ఎంతగానో తోడ్పడుతుంది. దేవతల నివాసమైన ఈ మొక్కను ఇంటి దగ్గర పెంచండి, గౌరవించండి. అది మిమ్మల్ని అన్ని వేళలా కాపాడుతుంది. తెలుసుకున్నారు కదా కలబంద మొక్క గురించి. ఇప్పటి వరకు మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు.
ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ చెట్టు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉండకూడదు. ఉంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు అస్సలు మంచిది కాదు. సంపద తగ్గిపోతుంది. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు మరియు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటాయి. మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కనుక ఎవ్వరూ ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ తెలియక పెంచుతున్నట్లు అయితే వెంటనే పీకి పారేయండి. ప్రమాదం నుండి బయటపడండి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. మరికొన్ని మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొని వస్తాయి. కొన్ని మొక్కలు మనకు మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తూ ఉంటాయి. అందుకే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదని అంటూ ఉంటారు పెద్దలు. మీ ఇంట్లో పొరపాటున అయినా సరే ఈ 7 మొక్కలు పెరిగితే వెంటనే వాటిని పీకి పడేయండి. మరి ఇంతకీ ఇంట్లో పెంచకూడని ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆ విషయంలోనికి వస్తే ఇంట్లో పెంచకూడని మొక్కలలో మొట్టమొదటి చెట్టు ఏమిటి అంటే రేగి చెట్టు. రేగి పళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ ఈ చెట్లను ఇంట్లోన నాటడం అంత మంచిది కాదు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల, పెంచడం వలన ఆ ఇంట్లోని వారికి ఇబ్బంది కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. రేగి చెట్టుకు ఉండే ముళ్ళు ఇంట్లోకి ప్రతికూల శక్తులను తీసుకువస్తుంది. ఇంటి లోపల రేగి చెట్టును నాటడం వల్ల ఇంట్లోని వారి మధ్య గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు ఏర్పడతాయి. అంతేకాదు ఈ చెట్టును పెంచితే ఇంట్లో ధనం పోతుంది, ఆర్థిక కొరత ఏర్పడుతుంది. పళ్ళున్న చెట్లు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. కనుక ఎవరూ కూడా ఇంటి దగ్గర రేగి చెట్లను పెంచకూడదు. మీకు తెలియక ఇప్పటి వరకు ఇంటి దగ్గర రేగి చెట్టు పెంచితే తక్షణమే దానిని పీకి పడేయండి. ఇక రెండవ చెట్టు ఏమిటి అంటే చింత చెట్టు. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి. ఎందుకంటే చింత చెట్లు దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది, భూత ప్రేతాలను ఆకర్షిస్తుంది. చింత చెట్టును పెంచటం వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. చింత చెట్టును పెంచటం వలన కుటుంబంలోని వారికి ఆరోగ్యం పాడైపోతుంది, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, దుష్ట శక్తుల బాధ ఎక్కువవుతుంది. అంతేకాదు ఎవరైతే ఇంటి దగ్గర చింత చెట్టును పెంచుతారో ఆ ఇంట్లోని వారికి దయ్యాలు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మర్చిపోకుండా చింత చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. చింత చెట్టును పెంచితే చింతలు ఎక్కువగా వస్తాయని పెద్దలు కూడా అంటూ ఉంటారు. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వలన ఖచ్చితంగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇక మూడవ మొక్క ఏమిటి అంటే జిల్లేడు మొక్క. పాలు కారే మొక్కలను ఎప్పుడూ ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ పెంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి. దాని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పూజలో జిల్లేడు పూలు వాడుతారు. ఆ జిల్లేడు పూల కోసం చాలామంది ఇంటి దగ్గరే జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయవద్దు. జిల్లేడు చెట్లను కేవలం పొలాల వద్ద, మైదానాల ప్రాంతాలలో మాత్రమే పెంచుకోవాలి. కాదన్న జిల్లేడు చెట్టును ఇంటి దగ్గర పెంచితే లేనిపోని కష్టాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. కనుక జిల్లేడు చెట్లు ఇంటి దగ్గర పెంచవద్దు. తెలియక పెంచితే వెంటనే పీకి పారేయండి. ఇంటి దగ్గర పెంచకూడని 4వ చెట్టు బొప్పాయి చెట్టు. దాదాపు అందరూ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు పెంచుతూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే బొప్పాయి చెట్లు ఇంటి వద్ద పెంచకూడదు. కాదని పెంచితే ఐశ్వర్యం హరించుకుపోతుంది. బొప్పాయి చెట్లను బొప్పాయి పళ్ళ కోసం అందరూ పెంచుతూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో బొప్పాయి చెట్టును నాటకూడదని ప్రస్తావిస్తూ ఉన్నారు. కనుక ఎవరూ కూడా బొప్పాయి చెట్టును ఇంట్లో పెంచవద్దు. కాదని పెంచితే అది పూర్తిగా మీ సంపదను నాశనం చేస్తుంది. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి. ఒకవేళ తెలియక బొప్పాయి చెట్టును పెంచినా వెంటనే పీకి పారేయండి. 5వ మొక్క నిమ్మకాయ మొక్క. కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించటం ప్రారంభించారు. ఆ క్రమంలో ఇంట్లో నిమ్మకాయ మొక్కను కూడా పెంచుతూ ఉంటారు.
కానీ పొరపాటున కూడా ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి. ఈ నిమ్మ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుందని, ఇంటి సభ్యులు ఒకరికొకరు నచ్చకుండా ఉంటారని, ఎప్పుడూ గొడవలు వస్తాయని, ఇంట్లో వారికి కోపం పెరిగిపోతుందని శాస్త్రం చెప్తుంది. కనుక ఇంట్లో నిమ్మ మొక్కను పెంచవద్దు. తెలియక పెంచినా ఇప్పుడు పీకి పారేయండి. ఇంట్లో పెంచకూడని 6వ మొక్క ఏమిటి అంటే రావి చెట్టు. రావి చెట్టును తరచుగా దేవాలయాల చుట్టూ పెంచుతూ ఉంటారు. చాలామంది దీనిని పెంచుకోవచ్చునని భావించి ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇంట్లో రావి చెట్టు పెంచడం వల్ల పాజిటివిటీ వస్తుందని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. నిజానికి ఇంట్లో రావి చెట్లు పెంచడం తప్పు. ఇంట్లో రావి చెట్టు మొలవను కూడా మొలవకూడదు. ఒకవేళ ఇంట్లో రావి చెట్టు మొలిస్తే పీకి పారేయండి. లేకపోతే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది, కష్టాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో సుఖం అనేదే ఉండదు. ఇక 7వ చెట్టు గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు కూడా ఇంట్లో పెంచటం మంచిది కాదని అంటారు. వాస్తు నిపుణులు ఈ చెట్టుకు పూచే పూలు అందంగా ఉండటం వల్ల చాలామంది గన్నేరు చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ పూలను పూజల్లో కూడా పెడతారు. కానీ గన్నేరు చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. ఈ చెట్టును ఇంట్లో పెంచటం వలన ఇంట్లోని వారికి తెలియని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక గన్నేరు చెట్టును ఇంట్లో పెంచకూడదు. తెలియక పెంచితే ఇంట్లో లక్ష్మీదేవి నిలువదు. కనుక మీ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే పీకి పారేయండి. ఇవే ఇంట్లో ఉండకూడని 7 చెట్లు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.